యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 261 మంది లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రయోజనాలు పారదర్శకంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకంలోనూ ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని, మధ్యవర్తులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు నేరుగా అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా తమ దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి అర్హుడికి చేరవేయడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని బీర్ల ఐలయ్య తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం అనేక కుటుంబాలకు క్లిష్ట సమయంలో గొప్ప ఊరటనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు తదితరులు పాల్గొన్నారు. చిన్న భోజనం చేసావా? మరి ఈయన చేసావా, ఇంటికాడ చేసావా? చేసావా? మా దేవుడు దేవుడు చిన్న కందుకు ఇంటి పేరు దాసరి ఆంజనేయులు. పోయినసారి నాకు ఓటు వేయాలని చెప్తున్నాడు. అయినా స్పెషల్ గా 1,75,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన. మా ఓటు వేసినా ఓటు వేయకున్నా ఆలేరు ప్రజల అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తున్నా. కానీ అన్న ఎంత దిక్కచ్చుగా అన్నా నీకు ఓటు వేయకుండా 1,70,000 ఇప్పిస్తామని సంతృప్తిగా ఓటు 1,70,000 ఇచ్చినందుకు చాలా సంతోషం. మాకు దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా కష్టపడి పనిచేస్తాం.